భగవంతునితో మాట్లాడటం సులువు అనే సంగతి తెలియక చాలా జీవిత కాలాన్ని వేస్ట్ చేసుకున్నాను గురువుగారు. నేను దురదృష్టవంతురాలిని అని నేను చెప్పను. ఎందుకంటే జీవితకాలంలో నువ్వు చేసే పనేమీ లేదు. ఇప్పటికైనా తెలుసుకున్నావు తొందరగా అని మీరనే మాట ఏమున్నది? ఏం చేయాలి? తెల్లారి లెగిసి చేసేది ఒకటే పాటు కదా! కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని సరిచేసుకోవడం తొందరగా నిదానంగా భగవంతుడు తీసుకెళ్ళే లోపు ఏది నిజం, ఏది అబద్ధం, శాశ్వతం, అశాశ్వతం అనేవి ఎవరిని బ్రెయిన్‌లో ఉంచాలి, తీసేయాలి, ఏది ఉంచాల్సిన పని లేదు. ఏదీ కాదు. హ్మ్. గొప్ప లేదు, పేద లేదు, ఏమీ లేదు. నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోయినప్పుడు లేదు, నువ్వు పోయినప్పుడు కూడా ఏది ఉండదు. ఏం లేదు. మీలాగా నవ్వుతూ, చూస్తూ అలా బతికేయటమే. పొగిడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, బాగా చూసుకుంటాం అనేవాళ్ళు అందరూ ఉంటారు. ఇదేం కాదు. కానీ చాలా బాగా తెలిసింది గురువుగారు. కానీ విషయం ఏంటంటే ఫస్ట్ చిన్న క్లాసులో బొమ్మలతో చదువు నేర్పుతారు. తర్వాత పలకాకనికి, తర్వాత పెన్సిలు, తర్వాత పుస్తకాలు, తర్వాత చదవడాలు. ఇప్పుడు కంప్యూటరు, ల్యాప్‌టాప్ అన్నీ ఆ స్క్రీన్‌ల మీద చూస్తూ చదవడాలు. అలాగే ఆధ్యాత్మిక స్థితిలో ఎప్పుడూ ఆ మొదటి స్టేజ్‌లోనే ఆగిపోకుండా ఈ అన్ని స్టేజ్‌లు దాటి మీతో మాట్లాడుతూ పోయేటప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నారా అని అడిగే ధైర్యం, తీసుకెళ్ళిపోండి అనాల్సిన అవసరం, ఆయనంతట ఆయన తీసుకెళ్తున్నప్పుడు చిరునవ్వుతో పదండి వచ్చేస్తాను గురువుగారు అనే ఒక ఆహ్, హ్యాపీగా ఎళ్ళిపోయే చివరి ప్రయత్నం ఉందే, అది సాధించగలగాలి ఏ మనిషి అయినా సరే. చాలా సంతోషంగా ఉంది గురువుగారు. చాలా. ఎందుకంటే, ఆ చిన్నప్పుడు పలక కనికి చూసినప్పుడు ఆనందం, సంతోషం ఉంటుంది. కానీ అక్కడే ఆగిపోకూడదు కదా! ఒత్తులు, కొమ్ములు ఎంత రాసినా ఒత్తులు, కొమ్ములు రాకపోతే మనం ఎందుకు పనికిరావు? ఎన్ని పుస్తకాలు ఎదురుగా ఉన్నా ఒత్తులు, కొమ్ములు తప్పుగా పలికితే నువ్వేం చదివావు అని అడుగుతారు. అందుకనే ముందు భగవంతుడిని ఏ ఏ పదాలతో మనం పిలవాలి, ఏవేవి అవసరం ఉంది, లేదు అనేది తెలుసుకుని వదిలేసుకుంటే గానీ మిమ్మల్ని చేరుకోలేము. అన్ని పుస్తకాల్లోనూ ఉన్ అన్నీ ఒకలాగే ఉంటాయి. కొంచెం సబ్జెక్ట్ వేరుంటాయి. స్వామి వివేకానంద అంటారు, 500 పేజీలున్న పుస్తకంలో, 300 పేజీలున్న పుస్తకంలో మనకు కావాల్సినవి 2 పదాలు. ఆ 2 పదాల కోసం పుస్తకం అంతా చదవాల్సి ఉంటుంది అని. ఆయన మాట నేను గుర్తుపెట్టుకున్నాను. మీ సహాయంతో నేను బయటకొచ్చాను గురువుగారు. ఓం శ్రీ గురు రమణ.